భారతీయుడి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. పాకిస్తాన్ ఎలక్షన్స్ అయిపోయాయి, కౌంటింగ్ అయిపోయింది. నవాజ్ షరీఫ్ని గద్దె ఎక్కేమన్నారు ఆర్మీ వాళ్ళు, కానీ అతను ఎక్కడ అంటున్నాడు. చాలా అయిపోయింది. 8th ఎలక్షన్స్ అయ్యాయి. ఇప్పటిదాకా వాళ్ళ 21 ఇప్పటిదాకా ఎవడు ఎక్కాలి, ఎలా ఎక్కాలి, ఏం చేయాలి అనేది వాళ్ళకి బోధపడలేదు. యాక్చువల్గా ఎవడు ఎక్కడానికి భయపడుతున్నారండి. అంత లుక్రిటివ్గా లేదు పరిస్థితి. ఇప్పుడు మీకు జ్ఞాపకం ఉందో 1990 ఆ టైంలో పివి నరసింహారావు గారు ఎవరికి ఇష్టం లేకపోతే ఆయన్ని పెట్టారు స్కేప్ గోట్ కాంగ్రెస్. అప్పుడు అతను చాణక్యుడు, మహామేధావి కనుక నెగ్గుకొని వచ్చాడు, మన దేశాన్ని ఒక రూటే మార్పించాడు. కానీ ఇప్పుడు అంత మోటివేషను, అంత తెలివితేటలు, అంత మంచి ఉద్దేశం గల లీడర్స్ పాకిస్తాన్లో లేరండి. ఎవడు మట్టికి వాడు ఏదో డబ్బులు చేసుకుందాం, దుబాయ్లో విల్లాలు కొనుక్కుందాం, ఇంగ్లాండ్లో కాటేజీలు కొనుక్కుందాం అన్న ధోరణే తప్ప వాళ్ళకి దేశాన్ని ఒక దారిలో పెడదాం, వాళ్ళకి డబ్బులు అంటే ఇన్కమ్ జనరేషన్ చేద్దాం అన్న ఐడియా లేదండి ఎవరికి. ఎంతసేపు డబ్బులు కావాలంటే అడుక్కోవడమే. అడుక్కుని చెప్పొచ్చుకుని వెళ్ళిపోతే ఎవడో కొంత భిక్ష వేయకపోతాడా. అదండి పాకిస్తాన్ యొక్క ఆలోచన. అసలు అది ఎప్పుడు మారుతుందో, ఎలా బయటకు వస్తారో తెలియదు. వాళ్ళు బేసిక్గా ఏంటంటే ఇప్పుడు నవాజ్ షరీఫ్ని ఇంగ్లాండ్ నుంచి రప్పించి వాడినే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ డిక్లేర్ చేసి పెడదాం అని అనుకున్నారు ఆర్మీ వాళ్ళు, ఐఎస్ఐ వాళ్ళు. కాకపోతే అది ఎంతసేతో వాళ్ళు రిగ్గింగ్ చేశారు చాలా కష్టపడి. అయినా కూడా ఇమ్రాన్ ఖాన్ సపోర్ట్ చేసిన ఇండిపెండెన్సే ఎక్కువ శాతం వచ్చారు, 100కి పైగా వచ్చారు. నవాజ్ షరీఫ్ ఒక 80-70కి వచ్చాడు. బిలావల్ భుట్టో ఒక 40-50కి వచ్చాడు. సరే, ఇప్పుడు వాళ్ళిద్దరూ పిపిపి భుట్టో పార్టీ, నవాజ్ షరీఫ్ పార్టీ కలిసి కోalition ఫామ్ చేసుకుని కొంతమంది ఇండిపెండెన్స్ కొనుక్కుంటే ముందుకెళ్ళొచ్చామో అనుకుంటున్నారు. కాకపోతే నవాజ్ షరీఫ్ అయితే నా వల్ల కాదన్నాడు. ఎందుకంటే ఇమీడియట్గా వాళ్ళ దగ్గర ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ 8 బిలియన్ ఉన్నాయండి బ్యాంక్లో. అది 15 రోజులు కూడా రాదు. ఇంకా అందులో 10 daysలో దే రిక్వైర్ 19 బిలియన్స్, 17 బిలియన్, అంటే ఇంకో 9 బిలియన్ తెచ్చుకోవాలి అక్కడి నుంచి. ఇప్పుడు మీ దగ్గర 8 రూపాయలు పెట్టుకుని 9 రూపాయల కోసం మీరు అడుక్కోవడానికి వెళ్తే అది ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో ఎవరికి తెలుసు. కొత్తగా రాగానే ప్రేమించడం ఇలా ఎక్కగానికి వెళ్తే వాడు వెళ్ళి అడుక్కుని రావాలి. అది వాడి పని. అది వాడికి కేటాయించిన పని ఏంటంటే, బాబు ప్రేమించడం అంటే అడుగు తప్పడం కాదు, వెళ్ళు ప్రపంచం అంతా తిరుగు, నీకు ఏరోప్లేన్ ఒక 4 మనుషులు ఇస్తాం, వెళ్ళు, ఏం చేస్తాం అది తెలీదు, 15 రోజుల్లో మాకు ఇంత అమౌంట్ అడుక్కు తీసుకురా అని చెప్తాను. ఇదండి పాప. అందుకోసం అతను అన్నాడు, బాబు నా వల్ల కాదు, నేను అంత ఎక్స్పర్ట్ని కాదు అడుక్కోవడంలో, మా తమ్ముడైతే బాగా అడుక్కుంటాడు, షాబాజ్ షరీఫ్ని పెట్టడం. షాబాజ్ షరీఫ్ వాడు ఓకే చెప్పాడు. తర్వాత ఏదో ఇంకా హార్స్ ట్రేడింగ్ జరుగుతుంది. వాడు ఎవడో బిలబుల్ బుట్ట అంటాడు, మరి నాకు ముందు ఉన్నారేడు నాకు కావాలంట ప్రైమ్ మినిస్టర్షిప్. మరి వాడు ధైర్యం ఏంటో, ప్రైమ్ మినిస్టర్ రాగానే వాడు నవ్వుకుంటూ వెళ్ళిపోయి అందరినీ మాట్లాడేసి డబ్బులు తెచ్చేద్దాం అనుకుంటున్నాడు. ఎలా తెద్దాం అనుకుంటే వాడు ప్లాన్ ఏంటో మనకి తెలియదు. సో ఇదండి, ఇంత కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉంది అక్కడ. ఆర్మీ ప్లస్ డీప్ స్టేట్ వాళ్ళ ఐఎస్ఐ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఆర్మీ కలిపి నవాజ్ షరీఫ్ని సపోర్ట్ చేసినా వాడేమో ముందు రానేస్తున్నాడు. వాళ్ళు ఇంకో కొంతమంది అయితే మళ్ళీ ఇమ్రాన్ ఖాన్లోకి వద్దాం, కానీ ఇమ్రాన్ ఖాన్లోకి వస్తే ఈ ఆసిఫ్ మునీర్కి ముప్పు అయిపోతుంది. వాడు తప్పించాడు. ఆసిఫ్ మునీర్కి వాడికి పడదాం, ఆర్మీ చీఫ్, ప్రస్తుతం ఆర్మీ చీఫ్కి ఇమ్రాన్ ఖాన్కి అస్సలు పడదాం. అదండి. ఇదిలో ఉండగా అమెరికా వాడు కదా వెనక నాటకం ఆడిస్తుంది. వాడు ఏంటి బాబు, ఎలక్షన్ రిగ్గింగ్ కూడా మీకు మేము నేర్పించలేకపోతే, చేయించలేకపోతాం, మీతో ప్రాపర్గా రిగ్గింగ్ కూడా చేయడం లేదు, మీరు చేతకనే అని వాడు తెలుసు. ఇదిలో ఉండగా
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్స్ వాళ్ళ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ నిన్న మొన్న 72 అవర్స్ రావలేదు. అతను ఏమన్నాడంటే మేము దురాంద్ లైన్ని అసలు ఆడాడో గోరాగాడు తెల్లాడు వచ్చి ఓ గీత గీసేసి పోతే మేము పట్టించుకుంటామా? అటు పక్కన పస్తుంటున్నారు, ఇటు పక్కన పస్తుంటున్నారు, పస్తుంటున్న ఏరియా అంతా కూడా మాదే అన్నాడు. అది వాడు చెప్పింది కూడా కరెక్టే అండి. దురాంద్ లైన్ ఏదో ఢిల్లీలోనూ అక్కడ కూర్చుని గీసిన లైన్ అది. ఏమాత్రం అవగాహన లేకుండా ఎలా పడితే అది గీసేసి వెళ్ళిపోయాడు. బ్రిటిష్ వాళ్ళు చేసిన వెరివెదల పనులు ఇదొకటి. వాళ్ళకి మన దేశం గురించి దాని తాలూకు స్ట్రక్చరు, దాంట్లో మనుషులు ఎలా ఉన్నారు, ఎటుపక్క ఎవడు ఉన్నాడు, పష్టూన్లు ఎక్కడ ఉంటారు, పంజాబీ వాళ్ళు ఎక్కడ ఉంటారు, అవన్నీ అవగాహన లేదు. వేసివాడు. సో సగం పష్టూన్ ఏరియా ఇటు ఉంది ఆఫ్ఘనిస్తాన్లో, సగం పాకిస్తాన్లో. సో ఇప్పుడు అతను ఏమంటాడంటే మేము అదేం పట్టించుకోము, నువ్వు 1971 జ్ఞాపకం ఉందా అని అడిగాడు. బంగ్లాదేశ్ విడిపోయింది కదా, అలాగే మేము పస్తూనిస్తాన్ కింద లాగేస్తాం ఇది అని. సైబర్ పస్తూన్ ఖువా ఉంది కదా, ఆ ఏరియా అంతా కూడా మేము కబ్జాలోకి వచ్చేస్తూ ఉంది అని చెప్పి బెదిరించాడు. సో అదొక ప్రాబ్లము ఇప్పుడు పాకిస్తాన్కి. డబ్బులు లేవు. తర్వాత ఏమో ఈ తాలిబాన్ వాడు మేకెక్కొచ్చినాడు. తర్వాత అమెరికా నుంచి అక్కడ వచ్చే అవకాశం కనపడలేదు. మళ్ళీ ఇంకేదైనా ప్రాక్సీ వార్ పెట్టుకుంటే, తాలిబాన్తో పెట్టుకుంటే, ఇరాన్తో యుద్ధం వస్తే అప్పుడు మళ్ళీ పండగ. మళ్ళీ వీడంతా పాకిస్తాన్ బ్యాక్ టు స్క్వేర్ వన్. ఎక్కడ విల్లా కొనుక్కోవాలి, దుబాయ్లో ఏం కొనాలి, ఇంగ్లాండ్లో ఏం కొనాలి అంటూ ఆలోచన కూడా. బేసిక్గా అక్కడ దేశం గురించి ఆలోచించేవాడు ఏ లీడర్ లేడండి. అందరూ వాళ్ళ స్వార్థం కోసమే బతుకుతారు. లక్కీగా మన ఇండియాలో కూడా అలాగే ఏడ్చేది ఒకప్పుడు. చిదంబరం ఎంత ఫ్రాడ్ అన్నాడు, బిగ్గెస్ట్ ఫ్రాడ్ అన్ అర్త్ చిదంబరం. వాడు ఎంతసేపు వాడి బాధ వాడి డబ్బుల కోసం ఏడ్చాడు. మన సోనియామ్మ మీకు తెలియదు ఏముంది, ఆవిడకి ఎన్ని లక్షల కోట్లు ఉన్నా స్విస్ బ్యాంక్లో ఆవిడ చూపించేది మాత్రం 3 కోట్లు 4 కోట్లే. ఆవిడ తర్వాత రాహుల్ గాంధీ ఆడికి బొర్ర ఎక్కడ ఉందో ఆడికి తెలియదు. వాడు డబ్బులే కాదు ఏది కాకలేదు, దేశం అక్కలేదు, డబ్బులు అక్కలేదు, మనుషులు అక్కలేదు. వాడికి ఏం కావాలో వాడు ఎక్కడో గర్ల్ ఫ్రెండ్ ఏదో పెట్టుకుంటాడు, ఆ గర్ల్ ఫ్రెండ్ కోసం అప్పుడప్పుడు మాయపోతాడు. సరే, ఇలాంటి సీరియస్నెస్ లేని పాలిటీషియన్స్ అందరినీ పెట్టుకుని ఇన్నాళ్ళు మనం ఇండియా భరాయించింది. మధ్యలో ఒక్కొక్కళ్ళు మెరుపు తీగలు లాంటి వాళ్ళు వచ్చారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు, తర్వాత పివి నరసింహారావు గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఇలాంటి మహాత్ములు వచ్చారు, కొంచెం కాపాడారు మన. లేకపోతే మన పరిస్థితి కూడా పాకిస్తాన్ కంటే ఇంకా అధోగతిలో ఉండేది. ఇది ఇప్పుడు మనం మోదీ గారు రావడం మనకు పెద్ద వరం ఉండే. మోదీ గారు లేకపోయింటే మనం ఎక్కడుండేవాళ్ళు తెలుసుకుంటేనే భయం వేస్తుంది. మోదీ ఒక యోగిలాగా మనల్ని కాపాడుతూ రక్షించుకుంటూ మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తాం. సో పాకిస్తాన్కి అలాంటి వాడు రావడం కష్టం. ఎందుకంటే వాళ్ళ మనుషులు, వాళ్ళ భావజాలమే వేరు. వాళ్ళ పుట్టు దగ్గర నుంచి వాళ్ళు మెయిన్ చెప్పేది ఏంటంటే హిందూ హేటెడ్. స్కూల్లో ఫస్ట్ వాళ్ళకి అన్నప్రాసంతో చెప్పేది ఏంటంటే హిందువులు కాఫీర్లు వాళ్ళని చంపేయాలి, నువ్వు ఎంతమందిని చంపితే అంత మంచి ఉన్నత గతిలో వెళ్తావు. అది వాళ్ళు స్ట్రైట్గా చెప్తారండి. సో అందువల్ల ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎలక్షన్ అయినా కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్తారో, ఎవడు ప్రైమ్ మినిస్టర్ ఉంటాడో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఐఎస్ఐ అండ్ ఆర్మీ ఆల్సో కన్ఫ్యూజ్గా ఉన్నారు పాపం. ఏం చేయాలో వాళ్ళకే బాధపడలేదు. ఇప్పుడు మేబీ అనదర్ 1 week లోపల థింగ్స్ మే చేంజ్ అండ్ దే మే గెట్ ఎ గుడ్ ప్రైమ్ మినిస్టర్. జై శ్రీరామ్.